సృష్టి పగబట్టిందా? ఆకాశం అగ్నిగోళం కాబోతుందా? గ్లోబల్ వార్మింగ్ తోడుగా యుద్ధ మేఘాలు ఏకమైతే సామాన్యుడి బతుకు ఏమైపోతుంది? అవును, రాబోయే రోజులు అత్యంత భయానకంగా మారబోతున్నాయనేందుకు ఇవే స్పష్టమైన సంకేతాలు. ఎల్ నినో ఎఫెక్ట్తో వర్ణుడు ముఖం చాటినున్నాడా? భారత్ భవిష్యత్ ఎడారిగా మారబోతుందా? అన్నదాత కంట కన్నీరే మిగలనుందా? అరేబియా సముద్రం నుంచి రావాల్సిన వర్షాలకు పశ్చిమాసియా యుద్ధం ఎలా అడ్డుకట్ట వేస్తోంది? వాతావరణంలో దాగిన ఆ పెను ముప్పేంటి? ఆ భయంకర వాస్తవాలపై స్పెషల్ స్టోరీలు చూద్దాం. ప్రకృతి పగబట్టిందా అన్నట్టు రాబోయే రోజుల్లో వాతావరణం అత్యంత భయానకంగా మారుతోందని ప్రస్తుత పరిస్థితి స్పష్టమైన సంకేతాలిస్తుంది. ముఖ్యంగా ఈ మే నెల నుంచి మొదలెడితే 2027 జనవరి వరకు ఇదే ప్రతికూల వాతావరణం కొనసాగుతుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. పసిఫిక్ మహాసముద్రంలో వేడెక్కుతున్న జలాలు, అనూహ్యంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మన దేశంపై కఠినమైన ఇంపాక్ట్ చూపుతున్నాయి. అసలే గ్లోబల్ వార్మింగ్ దెబ్బకు అల్లాడుతున్న సామాన్యుడికి ఈ రాబోయే లాంగ్ టర్మ్ ఎల్ నినో ఎఫెక్ట్ మరింత ఆందోళన కలిగిస్తోంది. వాతావరణంలో వస్తున్న ఈ తీవ్రమైన మార్పులు చూస్తుంటే రానున్న రోజుల్లో మనం ఎలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కోబోతున్నామనే విషయం ప్రజలకు చాలా సులభంగానే అర్థమవుతోంది. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడే ఈ ఎల్ నినో ప్రభావం వల్ల నేరుగా భారత వేసవి రుతుపవనాల వర్షపాతంపై తీవ్రమైన ఎఫెక్టు పడనుందని శాస్త్రవేత్తలు లోతుగా విశ్లేషిస్తున్నారు. సాధారణంగా ప్రతి ఏడాది మనకు జూన్ మొదటి వారంలో కేరళం తాకాల్సిన రుతుపవనాలు ఈసారి బాగా ఆలస్యమయ్యే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. వాతావరణంలో జరిగే ఈ డ్రై మార్పుల వల్ల వర్షాలు రావడం లేట్ అవ్వడమే కాకుండా కురిసే వర్షపాతం కూడా దారుణంగా పడిపోయే ఛాన్స్ ఉంది. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల గాలిలోని తేమ శాతం తగ్గిపోయి మేఘాలు ఏర్పడే ప్రక్రియ పూర్తిగా మందగిస్తుంది. దీనివల్ల దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొని రైతాంగం తీవ్ర నిరాశకు గురయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. క్లైమేట్ చేంజ్ చేస్తున్న ఈ విపత్తు చాలా తీవ్రమైనది. అసలు మన దేశానికి వర్షాలు ఎలా వస్తాయంటే దానికి ప్రధాన కారణం అరేబియా సముద్రమని చెప్పాలి. అరేబియా సముద్రం మన నైరుతి రుతుపవనాలకు పుట్టినిల్లు లాంటిది. అక్కడి నుంచి పుట్టుకొచ్చే తేమ నిండిన చల్లటి గాలులు భూభాగం వైపు ప్రయాణించి దేశమంతటా విస్తారంగా వర్షాలు కురిపిస్తాయి. కానీ ప్రస్తుతం క్లైమేట్ కండిషన్ చూస్తుంటే ఆ అరేబియా సముద్రం కూడా అత్యధికంగా వేడెక్కిపోయి తన సహజత్వాన్ని కోల్పోతున్నట్టు తెలుస్తోంది. సముద్రం ఉష్ణోగ్రతలు పెరిగితే అక్కడి నుంచి వచ్చే గాలుల్లో తేమ శాతం తగ్గిపోతుంది. ఫలితంగా డ్రైగా ఉండే గాలులు మాత్రమే మన భూభాగంపైకి వస్తాయి. దీనివల్ల వర్షాలు కురవాల్సిన సమయంలో కేవలం వేడి గాలులు, ఉక్కపోత మాత్రమే మిగులుతాయి. ఈ కండిషన్స్ మన అగ్రికల్చర్ సెక్టార్ను ఎంతగా దెబ్బతీస్తాయో ఊహించడానికే భయంగా ఉంది. అయితే ప్రకృతి చేస్తున్న ఈ విధ్వంసానికి తోడు మనుషులు సృష్టిస్తున్న వినాశనం కూడా తోడవడం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. పశ్చిమాసియాలో గత కొద్ది కాలంగా జరుగుతున్న భీకరమైన యుద్ధం మన ఋతుపవనాలకు మరో శరాఘాతంగా పరిణమించింది. యుద్ధ భూమిలో వాడుతున్న ఆధునిక ఆయుధాలు, పేలుడు పదార్థాల వల్ల వెలువడుతున్న దట్టమైన పొగ, కాలుష్యం నేరుగా వాతావరణంలోకి చేరి గాలి కండిషన్స్ని పూర్తిగా మార్చేస్తున్నాయి. ఈ వార్ ఎఫెక్టు వల్ల వాతావరణంలో విపరీతమైన మార్పులు సంభవించి ఆ ఉష్ణ తరంగాలు మన సముద్రాల వైపుగా ప్రయాణించి ఋతుపవనాల గమనాన్ని సైతం అడ్డుకుంటున్నాయి. ఎక్కడో జరుగుతున్న యుద్ధం మన దేశాల వర్షాలపై ఇంతలా ఎఫెక్టు చూపుతుండడం నిజంగా అత్యంత ఆందోళన కలిగించే అంశం. ఒకవైపు ఎల్ నినో సృష్టిస్తున్న వేడి అగ్ని జ్వాలలా ఉంటే దానికి పశ్చిమాసియా యుద్ధం వల్ల పుట్టుకొచ్చిన పొగతోడై పరిస్థితి మరింత భయానకంగా మారింది. ఈ పరిస్థితి చూస్తుంటే మూలిగే నక్కపై తాటికాయ పడినట్టు అన్న సామెత ఖచ్చితంగా సరిపోతుంది. ఇప్పటికే వర్షాలు లేక కరువు కోరల్లో చిక్కుకుంటామేమో అన్న భయంలో ఉన్న మన దేశానికి ఈ గ్లోబల్ వార్ ఎఫెక్టు మరో కోలుకోలేని దెబ్బ కొడుతోంది. ఈ రెండింటి కలయిక వల్ల వాతావరణంలో అసాధారణమైన వేడి పుట్టుకొచ్చి
ఆకాశంలో మేఘాలు ఫామ్ అవ్వకుండా పూర్తిగా బ్లాక్ చేస్తున్నాయి. ఈ డబుల్ ఇంపాక్ట్ వల్ల రాబోయే రోజుల్లో కనీవిని ఎరగని రీతిలో డ్రై వెదర్ కండిషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది సామాన్య ప్రజల పాలిట ఒక పీడకల లాంటిదని అనడంలో సందేహం లేదు. చూసరిగా ప్రకృతి ప్రకోపానికి మానవ తప్పిదాలు ఎలా తోడయ్యాయో. ఒకవైపు ఎల్ నినో సృష్టిస్తున్న దావానలం, మరోవైపు పశ్చిమాస యుద్ధం వెజ్జలుతున్న పొగ. ఈ రెండూ కలిసి మన వాతావరణం ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి. అయితే దీని ప్రభావం మన వ్యవసాయంపై, నిత్యావసర ధరలపై ఎంత దారుణంగా పడబోతుందో తెలిస్తే ఎవరైనా వణికిపోవాల్సిందే. ఆ దారుణమైన నిజాలేంటో ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా మన దేశ వ్యవసాయ రంగానికి అత్యంత కీలకమైన జూన్, జూలై, ఆగస్టు నెలల్లో ఈ ఎల్ నినో ప్రభావం పీక్ స్టేజిలో ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. సాధారణంగా ఈ 3 నెలల పీక్ సీజన్లోనే మన దేశంలో అత్యధిక శాతం వర్షపాతం నమోదు కావాలి. ఖరీఫ్ పంటల సాగుకు ఇదే ప్రాణం లాంటిది. కానీ సరిగ్గా ఇదే సమయంలో ఎల్ నినో తన ప్రతాపాన్ని చూపించనుండటంతో వానాకాలం కాస్త ఎండాకాలాన్ని తలపించేలా మారుతోంది. టెంపరేచర్స్ విపరీతంగా పెరిగిపోయి భూగర్భ జలాలు అడుగంటిపోయి నదులు ఎండిపోయే ప్రమాదం పొంచి ఉంది. సరైన సమయంలో వర్షాలు పడకపోతే ప్రాజెక్టుల్లో నీరు చేరదు. తద్వారా తాగునీటికి, సాగునీటికి తీవ్రమైన కొరత ఏర్పడి వ్యవసాయ సీజన్ మొత్తం అస్తవ్యస్తంగా మారే కఠినమైన పరిస్థితి రాబోతోంది. అయితే విపత్కర పరిస్థితుల నుంచి మనల్ని మనం రక్షించే ఏకైక ఆశాకిరణంగా ఇండియన్ ఓషన్ డైపోల్ వైపు అందరూ చూస్తున్నారు. సముద్రపు నీటి ఉష్ణోగ్రతల్లో వచ్చే పాజిటివ్ మార్పులను సూచించే ఈ డైపోల్ ముందుగానే ఏర్పడితే అది ఎల్ నినో నెగిటివ్ ఇంపాక్ట్ బ్యాలెన్స్ చేస్తుందని సైంటిస్టుల అనాలిసిస్ బట్టి అర్థమవుతుంది. ఒకవేళ ఐఓడి పాజిటివ్గా ఉంటే అరేబియా సముద్రం నుంచి ఎక్కువగా తేమను లాగి వర్షాలు కురిసేలా చేస్తుంది. కానీ దురదృష్టవశాత్తు ప్రస్తుతం ట్రెండ్ చూస్తుంటే ఈ ఐఓడి కూడా అనుకున్నంత బలంగా ఏర్పడే అవకాశాలు కనిపించడం లేదు. అది కూడా మనకు వ్యతిరేకంగానే మారితే ఇక దేశానికి వర్షాభావ కష్టాలు ఎవ్వరూ ఆపలేరు. వాతావరణ వ్యవస్థలన్నీ మనకు ప్రతికూలంగా మారుతున్నాయన్న చేదు వాస్తవాన్ని మనం అంగీకరించక తప్పదు. ఈ ఎల్ నినో యుద్ధం వల్ల వస్తున్న పొగ కలయికతో మన వాతావరణం అంతా తీవ్రమైన విషంలాగా మారిపోతోంది. గాలిలో స్వచ్ఛత తగ్గిపోయి కాలుష్యం పెరిగిపోవడం వల్ల పర్యావరణ సమతుల్యత పూర్తిగా దెబ్బతింటోంది. దీనివల్ల వర్షాలు రాక దేశవ్యాప్తంగా కరువు విలయ తాండవం చేసే ప్రమాదం ఉంది. పంటలు పండకపోవడం వల్ల ఫుడ్ సెక్యూరిటీకి ముప్పు వాటిల్లి సామాన్య ప్రజానికం ఆకలి కేకలతో అలమటించే పరిస్థితులు రాబోతున్నాయి. రైతులు పెట్టిన పెట్టుబడులు మట్టిపాలవ్వడమే కాకుండా కనీసం పశువులకు మేత కూడా దొరకని దయనీయమైన వాతావరణం ఏర్పడుతుంది. ఎన్విరాన్మెంట్లో వస్తున్న ఈ నెగిటివ్ చేంజెస్ ప్రత్యక్షంగా మనుషుల ప్రాథమిక జీవన అవసరాలైన కూడు, నీరు మీద తీవ్రమైన ఎఫెక్టు చూపిస్తూ పౌష్టికాహార లోపానికి సైతం దారితీయనున్నాయి. ఈ దారుణమైన వాతావరణ మార్పుల వల్ల మన దేశ ఆర్థిక వ్యవస్థకు పెను కష్టాలు తప్పవా అంటే ఖచ్చితంగా అవునని సమాధానం వస్తోంది. మన దేశ ఎకానమీ ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడి ఉంది. కాబట్టి అగ్రికల్చర్ సెక్టార్ దెబ్బతింటే ఇంపాక్ట్ అన్ని రంగాల మీద స్పష్టంగా పడుతుంది. పంట దిగుబడులు తగ్గగానే మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం ఆకాశాన్ని తాకుతాయి. ఇన్ఫ్లేషన్స్ పెరిగిపోయి సామాన్యుడు బతుకుబండి లాగడం అత్యంత భారంగా మారుతుంది. పారిశ్రామిక రంగానికి కావాల్సిన ముడి సరుకుల కొరత ఏర్పడి ఉపాధి అవకాశాలు సన్నగిల్లుతాయి. చివరకు ఈ వాతావరణ మార్పుల వల్ల తలెత్తే ఆర్థిక మాంద్యం దేశ ప్రగతిని 10 ఏళ్లు వెనక్కి నెట్టేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ చైన్ రియాక్షన్ సామాన్యుని కోలుకోలేని విధంగా దెబ్బతీస్తుంది. అసలు ఈ ప్రకృతి వైపరీత్యాల ప్రభావం ఎంత అనేది మనం సీరియస్గా విశ్లేషించుకుంటే మన సిస్టంలో ఉన్న లోపాలు బయటపడతాయి. కేవలం వాతావరణాన్ని నిందించడం మాత్రమే కాదు, పర్యావరణ పరిరక్షణలో మనం ఎంతలా విఫలమయ్యామో దీని ద్వారా స్పష్టంగా తెలుస్తోంది. ఎప్పటికైనా ఇలాంటి విపత్తులొస్తాయని ముందే తెలిసినా కాలుష్యాన్ని నియంత్రించడంలో, ఫారెస్ట్ కవర్ పెంచడంలో ప్రభుత్వాలు, ప్రజలు పూర్తిగా నిర్లక్ష్యం వహించారు.
కార్బన్ ఎమిషన్స్ తగ్గించాలన్న గ్లోబల్ వార్నింగ్స్ని పెడచెవిన పెట్టడం వల్లే ఈరోజు ఇలాంటి ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ ఫేస్ చేస్తున్నాం. రాబోయే డ్రై కండిషన్స్ని తట్టుకోవడానికి మన దగ్గర సరైన ప్రత్యామ్నాయ ప్రణాళిక లేకపోవడం చూస్తుంటే మానవ తప్పిదాల వల్లే ప్రకృతి మనపై ఇంతలా పగబట్టిందని ఒప్పుకోవాలి. ఇకనైనా మనం మేల్కొని ఈ విపత్కర సమస్యను అధిగమించడానికి తక్షణమే కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాహం వేసినప్పుడే బావి తవ్వినట్టు కాకుండా ముందస్తు జాగ్రత్తలతో వాటర్ మేనేజ్మెంట్పై దృష్టి పెట్టాలి. వర్షపు నీటిని ప్రతి బొట్టును ఒడిసి పట్టుకునేలా చెక్ డ్యాంలు, ఇంకుడు గుంతలు యుద్ధ ప్రాతిపదికన నిర్మించాలి. రైతాంగం తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటల వైపు, మోడర్న్ ఇరిగేషన్ పద్ధతుల వైపు అడుగులు వేయాలి. అలాగే ప్రభుత్వాలు కూడా క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్కు భారీగా ఫండ్స్ కేటాయించి రైతులను ఆదుకోవాలి. గ్లోబల్ వార్మింగ్స్కు కారణమయ్యే అంశాలను తగ్గించేలా ప్రతి పౌరుడు పర్యావరణ బాధ్యతగా వ్యవహరిస్తేనే ఇలాంటి కఠినమైన ఎల్నినో లాంటి విపత్తుల నుంచి మనం భవిష్యత్ తరాలను కాపాడుకోగలం. విన్నారుగా, ముంచుకొస్తున్న ఈ వాతావరణ విపత్తు మన కళ్ళ ముందున్న అతిపెద్ద సవాల్. ప్రకృతి మనం నాశనం చేస్తే అది మనల్ని ఎలా కాటేస్తుందో చెప్పేందుకు ఈ ఎల్నినో ఒక ప్రత్యక్ష ఉదాహరణ. పర్యావరణ పరిరక్షణలో మన నిర్లక్ష్యం ఎంతటి మూల్యం చెల్లించేలా చేస్తుందో ఈ వాస్తవాలు అద్దం పడుతున్నాయి. ఇప్పటికైనా మనం మేల్కోకపోతే నీటి కోసం, కూడు కోసం రోడ్ల మీదకి రావాల్సిన దుర్భర పరిస్థితి వస్తుంది. బాధ్యతగా వ్యవహరిద్దాం, పర్యావరణం కాపాడుకుందాం. ఇది కేవలం హెచ్చరిక కాదు, మనుగడ కోసం కడపటి పిలుపు.